ఇక లక్ష్మి 4 రోజులైనా దొరకలేదు అని విహారి పిచ్చోళ్ల అయిపోయి ఇంటికి వస్తాడు. "నువ్వు లేని నేను ప్రాణం లేని వాళ్ళ అయిపోయాను. నన్ను నేను చూసుకుంటుంటే జీవోత్సవంలా అనిపిస్తున్నాను" అని అనుకుంటూ ఉంటాడు విహారి. ఇక సహస్ర తల్లితో బావ గురించి పోలీస్ కంప్లెయింట్ ఇస్తే బావుంటుందని అంటుంది. అప్పుడు మన ఇంటి పరువే పోతుంది. సీఈఓ కోసం రోడ్లు పడుతున్న చైర్మన్ అని న్యూస్ వస్తుందని పద్మాక్షి అంటుంది. ఇక యమున, వసుధ అందరూ ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు. లక్ష్మి పారిపోతే మీరంతా తెగ ఇదైపోతున్నారు. విహారి గాడు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. అసలు నాకేం అర్థం కావడం లేదు అని పద్మాక్షి అంటుంది. విహారి ఇంటికి రాగానే విహారి అవతారం చూసి అందరూ ఏమైందని అడుగుతారు. లక్ష్మి దొరికిందా? ఎక్కడికి వెళ్ళింది? అని ప్రశ్నిస్తారు. విహారి మాట్లాడకుండా అలా నిల్చుంటాడు. ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసినా విహారి ఏం మాట్లాడకుండా గదికి వెళ్ళిపోతుంటే సహస్ర విహారి దగ్గరికి వెళ్ళి, "ఏంటి బావా ఇలా అయిపోయావు? ఎందుకు ఆ లక్ష్మి కోసం నువ్వు పిచ్చోల్లా అయిపోతున్నావు? అది నీ ఆఫీస్‌లో ఉద్యోగి అంతే కదా! దానికోసం నువ్వు ఇలా రోడ్లు పట్టడం ఏంటి? నీ కోసం మేము బాధపడుతుంటే నువ్వు ఆ లక్ష్మి కోసం బాధపడడం ఏంటి? తనకసలు వ్యక్తిత్వమే లేదు. అది అది వెళ్ళి 4, 5 రోజులైనా ఇంటికి రాలేదు అంటే ఇంకా డబ్బున్నోడిని పట్టుకొని ఉంటుందని సహస్ర అంటుంది. దాంతో విహారి సహస్రని కొట్టడానికి చెయ్యిలెత్తుతాడు. సహస్రని కొట్టలేక అక్కడున్న అన్నీ తోసేస్తాడు. "నువ్వు తప్పు మాట్లాడావు. లక్ష్మి అలాంటిది కాదు. తన ప్రాణం పోతున్నా అలా చేయదు. ఇంకెప్పుడు తన కోసం ఇలా మాట్లాడకు" అని అంటాడు విహారి. "రేయ్ విహారి, దానికోసం నీ పెళ్ళాన్ని గర్భవతి అని చూడకుండా కొట్టడానికి చెయ్యెలా ఎత్తావురా" అని పద్మాక్షి అడుగుతుంది. "ఆవేశంలో ఎత్తాడు వదినా, క్షమించండి" అని యమున అంటే, "ఆవేశమైన గర్భవతి మీద చెయ్యెలా ఎత్తుతాడు? ఇదేనా నీ పెంపకం? ఎవరో బయట దాని కోసం నీ సొంత భార్యను కొట్టడానికి చెయ్యెత్తుతావా? రేపు నీకేమైనా అయితే నీకు సేవలు చేసేది నీ భార్య. మీ ఇంటికి సమస్య వస్తే తోడుండేది మేంరా. నలుగురి ముందు దానికోసం నువ్వు నీ భార్యను కొట్టడానికి చెయ్యెత్తావంటే ఏమంటారో ఆలోచించావా? సహస్ర రావే, నువ్వు వాడితో ఉంటే చెయ్యెత్తిన వాడు చెప్పుతో కొట్టడానికి వెనకాడడు" అని అంటుంది పద్మాక్షి. విహారి గదిలోకి వెళ్ళి లక్ష్మి కోసం ఏడుస్తూ ఉంటాడు. యమున విహారి దగ్గరికి వెళ్ళి సహస్ర మీద చెయ్యెత్తడం తప్పు అని అంటుంది. "లక్ష్మి గురించి ఎలా మాట్లాడుతున్నారో చూసావా అమ్మా" అని విహారి అంటాడు. "లక్ష్మి లేని నేను శవంతో సమానమమ్మా" అని విహారి అంటే, "అలా మాట్లాడకురా" అని యమున ఏడుస్తుంది. "లక్ష్మి మాకు కన్నీరు మిగిల్చి నువ్వెక్కడికి వెళ్ళిపోయావమ్మా" అని యమున ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు రాత్రి అయినా సరుకులకు వెళ్ళిన బామ్మ ఇంతకీ ఇంటికి రాకపోయేసరికి ఎందుకు రాలేదా అని లక్ష్మి వెళ్తుంది. మరోవైపు భుజంగం మనుషులు ఓ భార్యాభర్తలు లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే లక్ష్మిని చూస్తారు. లక్ష్మి బామ్మతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఫాలో అవుతారు. వెంటనే భుజంగానికి కాల్ చేసి లక్ష్మి కనిపించిందని చెప్తాడు. ముసల్దాన్తో కలిసి ఉంటుందని చెప్పడంతో భుజంగం మనసులో, "లక్ష్మి విహారికి దూరంగా వనవాసం చేస్తున్నావా" అనుకొని లక్ష్మిని కనిపెట్టమని చెప్తాడు. లక్ష్మి కోసం విహారి రాత్రైనా సరే వెతుకుతూ ఉంటాడు. లక్ష్మి ఆచూకీ లేక రోడ్డు మీద కూర్చొని ఏడుస్తాడు. పండు చూసి విహారి దగ్గరికి వెళ్తే లక్ష్మి కనిపించిందా అని అడుగుతాడు. పండు కూడా కనిపించలేదని ఏడుస్తూ ఉంటాడు. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.